రంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొలుకూరు నరసింహారెడ్డి కమిటీతో కలిసి శ్రీ డి శ్రీనివాస్ మృతి పట్ల నివాళులర్పించారు. పటాన్చెరు నియోజకవర్గానికి శ్రీనివాస్ ది విడదీయరాని బంధం అని కొలుకూరు నరసింహారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి సామయ్య, పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, మైనార్టీ నాయకులు ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. వారి పిసిసి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వారు డి శ్రీనివాస్ గారు నిన్న గుండెపోటుతో మృతి చెందడము అది తీవ్రంగా బాధ కలిగించేటువంటి విషయము. వారు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి నిజామాబాద్ నుండి వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా అనేక మంది ఈ రాష్ట్రంలో రాజకీయ దీక్ష పెట్టి అనేక మంది కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలను చేర్చినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. వారు గతంలో పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పటాన్చెరు పట్టణానికి, నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది. మేమందరం కూడా వారిని ఘన స్వాగతం పలకడం జరిగింది. అట్లాగే వారు చివరి రోజుల్లో గడిచిన 8 నెలల కింద కూడా గాంధీ భవన్కి వచ్చి, నా కుమారుడు బీజేపీలో ఉన్నప్పటికీ మరి నా ఇంకో కుమారుడు కాంగ్రెస్లో ఉండి నేను బీఆర్ఎస్ నుండి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ కూడా నేను చనిపోయే రోజున నా పార్థివ శరీరం పైన కాంగ్రెస్ పార్టీ యొక్క కండువా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ జెండా నా పార్థివ శరీరం పైన ఉండాలని చెప్పినటువంటి మౌనత్వమైన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి వ్యక్తి. వారి మృతి చాలా బాధాకరం. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుల్లో తీవ్రంగా బాధ కలిగించే విషయం. అట్లాగే గాయకుడు సాయి చంద్ గారు కూడా నిన్నటికి వారు మృతి చెంది సంవత్సరం. వారికి కూడా మహబూబ్నగర్ పాలమూరు బిడ్డ, వారికి కూడా సాయి చంద్ గారికి కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. अमर है 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 अमर है।